హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం అని చెప్పేసి మనకు పేపర్లో రావడం జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ మనకి ఈ నెల 15వ తారీఖు రావాలి. ఈరోజు వచ్చేసరికి మనకు 18వ తారీఖు అయినా ఇంకొక వారం రోజులు టైం పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో వారం రోజులు టైం అయితే కంపల్సరీగా పడుతుందని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇక నోటిఫికేషన్లు కూడా మనకు డైరెక్ట్ ఒకే నోటిఫికేషన్ అయితే రాదు, శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పడం జరిగింది. మన ఖాళీలు కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తున్నాయి. మనకు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు వచ్చరికి 12,000 దాకా సచివాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు 11,114 సచివాలయాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయ్యేసరికి 3,786 మనకు సచివాలయాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 34,723 మంది స్టాఫ్ను రిక్రూట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో అయితే 99,144 మందిని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ మేరకు పెద్దపీట వేయడం జరిగిందని మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పారు. అంటే వారం పట్టొచ్చు లేదా 10 రోజులు పట్టొచ్చు నోటిఫికేషన్ రావడం కొరకు మాత్రం. సో ఇక మొత్తం మనకు ఉన్న ఖాళీలన్నీ అంచనా వేసుకుంటే 1,33,867 ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇచ్చారు. సో ఈరోజు ఏంటంటే మనకు ఈ యొక్క ఫైల్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఫైల్కి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. మనకు మొత్తం 1,33,867 ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని ఇంకో పేజీలు ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మొత్తం కూడా నీట్గా ఇచ్చేసారు. మనకు 11,114 గ్రామ సచివాలయాలు, 99,144 మంది ఎంపిక, వార్డు సచివాలయాలు వచ్చరికి 3,786 వార్డు సచివాలయాలు, 34,728 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పనిచేసేలా నిర్ణయించడం జరిగింది. ఇదివరకు 11 మంది అనుకున్నాం మనం, ఇప్పుడు 12 మంది దాకా పెంచడం జరిగింది. అవసరం ఉన్న చోట మాత్రమే ఆ 12వ వ్యక్తిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని చోట్ల రిక్రూట్ చేసుకోవడం లేదు. జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య కూడా ఇచ్చారు మనకు. అనంతపురం వచ్చరికి మనకు గ్రామ పంచాయతీలు 1,029, గ్రామ సచివాలయాలు 896, చిత్తూరులో 1,372 పంచాయతీలు, 1,035 సచివాలయాలు. ఈ విధంగా మొత్తం 13,065 గ్రామ పంచాయతీలని, పంచాయతీల సంఖ్య అయితే ఎలాగో మార్చలేం కానీ ఇక సచివాలయాల సంఖ్య మాత్రం కొంచెం చేంజ్ చేశారు. 11,114 వరకు సచివాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక చూడండి, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించే ఉద్యోగులు వారి విధులను ఇచ్చారు మనకి ఇక్కడ. వార్డు సచివాలయం వచ్చరికి వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, పారిశుద్ధ పర్యావరణ కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి. ఈ విధంగా 10 మందిని నియమించే అవకాశం ఉంది. సో ఏ విభాగంలో పనిచేస్తారు వాళ్ళంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి విభాగంలో వార్డు పరిపాలన కార్యదర్శి పనిచేయడం జరుగుతుంది. మున్సిపల్ పట్టణాభివృద్ధిలో వార్డు సౌకర్యాల కార్యదర్శి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా హోమ్ పోలీస్ విభాగంలో వార్డు మహిళా బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి. ఈ విధంగా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వార్డు సచివాలయాల్లో 10 రకాల ఉద్యోగాలు పనిచేసే ఆ యొక్క శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. శాఖల వారీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మొత్తం కలిపి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే అర్హతలు ఏంటి అని నేను చెప్పాను కదండి. అర్హతలు వచ్చేసరికి మనకు శాఖకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటప్పుడు ఆ యొక్క శాఖలు అర్హతలను రిలీజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చేసరికి వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు కూడా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి వాళ్ళకు. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు 4వ పోస్టును చూడండి, వార్డు విద్యా కార్యదర్శి అని చెప్పేసి. మున్సిపల్ విద్య, అమ్మఒడి, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్స్, కీలక గణాంకాలు, సంస్కృతి, పండుగలు, ఇతర మున్సిపల్ కార్యకలాపాలు ఈయన నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో ఈయనకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇక గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు వారు నిర్వర్తించే విధులు, వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా మనం చూసుకుందాం. మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం గ్రామ సచివాలయాలనే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే చాలామంది గ్రామ సచివాలయాలనే జనాభా ఎక్కువ ఉంటారు, నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు, ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పంచాయతీ కార్యదర్శి వచ్చేసరికి గ్రామ సచివాలయ కన్వీనర్, పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ యొక్క విధులు. 5,417 ఖాళీలు ఉన్నాయండి. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం ఉంటుంది. విఆర్ఓ వచ్చేసరికి భూముల పర్యవేక్షణ వ్యవహారాలు, పౌర సరఫరాలు. వీళ్ళు 1,790 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. సర్వే అసిస్టెంట్ భూముల సర్వేలో విధులు నిర్వహించాలి. 12,671 ఖాళీలు. రెవెన్యూ సర్వే విభాగంలో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఏఎన్ఎం వచ్చరికి గ్రామ ప్రజల ఆరోగ్య బాధ్యత పర్యవేక్షణ, 2,200 ఖాళీలు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 12 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు గ్రామ సచివాలయంలో. అయితే 12వ పోస్టు వచ్చేసరికి మనకు మత్స్యశాఖ ఎంపీఈఓ అండి.
ఈ ఎంపీఓ మత్స్యశాఖ ఎంపీఓ అనేది అవసరం ఉన్న చోట మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, అన్ని చోట్ల రిక్రూట్ చేయరు. చేపల పెంపకం వంటి కార్యక్రమాలపై సహాయకారిగా పనిచేయడం ఉంటుంది ఈయన యొక్క డ్యూటీ. 500 ఖాళీలు ఉన్నాయి. మత్స్యశాఖలో ఈయనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అర్హతలు వచ్చేసరికి మనకు అర్హతలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ శాఖల వారిగా రిలీజ్ అయినప్పుడు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఎవ్రీ అప్డేట్ అనేది పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన అప్డేటు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ అప్డేట్ని ఇక మనకైతే నోటిఫికేషన్ వారం రోజులని టార్గెట్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.